లడ్డు కూడా నాసి రకం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. సో హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాప్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. రౌండ్ ఫిగర్ కి ఇంకొక 120 చేంజ్ అంతా ఉన్నట్టుంది. సో రౌండ్ ఫిగర్ చేసేద్దాం. సో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు టాపిక్ ఏంటని చెప్పేసి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది మన ఇండియన్స్ అందరికి ఒక ప్రైడ్ లాంటిది. వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ డివోషనల్ ఇన్కమ్ ప్లేసెస్ లో తిరుపతి ఒకటి, సెకండ్ ప్లేస్ లో. అదే ఇండియాలో అయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది తిరుపతి. ఆల్మోస్ట్ రోజుకి తిరుపతికి ఆన్ అన్ యావరేజ్ కౌంట్ 70,000 పీపుల్ విజిట్ చేస్తారు. అదే ఏదైనా విశేష దినాలు ఉన్నాయంటే, అంటే లైక్ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే ఆల్మోస్ట్ ఆ కౌంట్ 1 lakh పైన టచ్ అవుతుంటుంది. అలాంటి డివోషనల్ ప్లేస్ ని, ఎంతో పవిత్రంగా ఉన్న ప్లేస్ లో మనం పవిత్ర ప్రసాదంగా లడ్డుని భావిస్తాం. సో ఇప్పుడు ఆ లడ్డు గురించి ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అవుతుంది. సో మ్యాటర్ ఈ పాటికి చాలా మంది కొంచెం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తిరుపతి లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డుకి వాడిన గీలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి గుజరాత్ కి సంబంధించిన ఒక ఏజెన్సీ కంపెనీ టీడీపీ వాళ్ళు టెస్ట్ చేయగా ల్యాబ్ రిపోర్ట్స్ లో తెలియదన్నమాట. టీడీపీ పార్టీ వాళ్ళు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రెస్ మీట్ లోని రిలీజ్ చేశారనమాట. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ టీడీపీ పార్టీకి చెందిన చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, సో ఇదంతా అండర్ ద రూల్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ లోనే జరిగింది. ఈ గీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఇదంతా థర్డ్ పార్టీ కంపెనీకి ఇచ్చింది వైసీపీ వాళ్ళే. సో వాళ్ళ వల్లే తప్పు జరిగింది, వాళ్ళే ఇదంతా చేశారని చెప్పేసి మన చంద్రబాబు గారు చెప్తున్నారు. సో బేసికలీ దీనికి ముందు ఏమైందంటే, టీటీడీ ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి నందిని అనే గీ కంపెనీకి కాంట్రాక్ట్ ఉండేదన్నమాట. సో వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ లడ్డూకి తయారయ్యే గీ ఉంటుంది కదా, దాన్ని తక్కువ రేట్లో టీడీపీకి సప్లై చేసేవారు. సో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నందిని గీ కంపెనీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి థర్డ్ పార్టీ ఆల్ఫా అనే కంపెనీకి, ఇంకో ఏదో కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చిందంట. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్మోస్ట్ 50 years నుంచి క్వాలిటీకి సప్లై చేస్తున్న నందిని అనే గీ కంపెనీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి ఈ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటని చెప్పేసి టీడీపీ వాళ్ళ క్వశ్చన్. రిటర్న్ లో వీళ్ళు ఏమంటున్నారు, రూలింగ్ పార్టీ కావాలని మా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. బట్ టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ క్లియర్ గా ప్రెస్ మీట్ కి సబ్మిట్ చేశారన్నమాట. అందులో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు లైక్ ఈ అనిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ గీకి సంబంధించి వాడారని చెప్పేసి. సో దీనికి వాళ్ళు లైక్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆన్సర్ ఇంకా ఇవ్వలేదన్నమాట. అండ్ దాంతో పాటు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే సబ్మిట్ చేయాలి, కానీ 2 months ఆగిన తర్వాత సబ్మిట్ చేయడం ఏంటి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అండ్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతూ మన నారా లోకేష్ గారు కూడా ప్రెస్ మీట్ లో స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఎవరు ఏమన్నా సరే మధ్యలో మోసపోయేది మనం. మీలాంటి నాలాంటి చాలా మంది జనం మోసపోతున్నారు. తిరుపతి అంటేనే కలియుగ దైవక్షేత్రంగా కన్సిడర్ చేస్తారు. ఎంతో లక్షల మంది, కోట్ల మంది జనం భక్తులు అక్కడికి చాలా భక్తితో ఏదైనా తప్పులు చేస్తే చెప్పుకోవడానికి, లేదంటే ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకోవడానికి, కోరికలు నెరవేరితే చెప్పుకోవడానికి, ఇలా రోజు కొన్ని లక్షల మంది భక్తులు అక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. మనం తిరుపతికి వెళ్ళి వచ్చాము అంటే మనం ఫస్ట్ ఎవరికైనా ఇచ్చే ప్రసాదమే లడ్డు. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో కూడా ఇలా చేయడం ఏంటి? ఇన్ని హిందూ సాంప్రదాయాలను కించపరిచినట్టు కాదా? సో ఎవరు ఏమన్నా సరే మధ్యలో మోసపోయేది మనమే. మీరు, నేను, అందరూ చాలా మంది ఈ రీసెంట్ గా కూడా చాలా మంది వెళ్ళుంటారు. సో అది అందులోని ఈ అనిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో అని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఎంతమంది, ఇన్ని లక్షల మంది జనాలు మోసపోయినట్టు. దీని మీద అయితే ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేయాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎలాంటివి అనర్థాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా, అంటే లైక్ మనం మాట్లాడితే ఆ వాయిస్ ఎక్కడికి వెళ్ళిపోద్దని కాదు, మనం మాట్లాడే వాయిస్ ఎంత తక్కువైనా సరే ఫస్ట్ మనం క్వశ్చన్ అయితే చేయాలి గవర్నమెంట్ కి. ఫ్యూచర్ లో అయినా సరే ఇలాంటి అనర్థాలు జరగకుండడానికి కొంచెం మనం కూడా రీజన్ అవుతాం. అండ్ ఈ తప్పు ఎవరైతే చేశారో, లైక్ ఎవరైతే గిల్టీ అని ప్రూవ్ అయిందో గవర్నమెంట్ వాళ్ళ మీద కూడా చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే రౌండ్ ఫిగర్ కొంచెం దగ్గరలో ఉన్న అది కూడా కంప్లీట్ చేసేయండి. ప్రతి వీక్ ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. అయితే మూవీ రివ్యూస్ వస్తుంటాయి, మూవీ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ మీద ఏదో ఒక వీడియో వస్తుంటుంది. వీక్ డేస్ లో షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో నా పనిలో భాగంగా నేను అన్ని చేస్తున్నాను. మీ పనిలో భాగంగా మీరు కూడా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.